గాలి తుఫాన్ని నిమ్మలపరిచిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 4:35 నుంచి 5 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటిని దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలకాడ మీద తలవాల్చుకుని నిద్రించి ఉండెను. వారు ఆయన లేపి బాధకుడా మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకటి చెప్పుకుండ్రి. వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశంకి వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేడు, వాడు సంఖ్యలతోనైనను ఎవడు వారిని బంధింపలేకపోయాను. పలుమారు వారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను త్రెంచి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేసి తాను రాళ్లతో గాయపరుచుకుని నుండెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ బోధించడం అయ్యాక వెంటనే నన్ను అద్దరికి తీసుకెళ్ళండి అన్నారు శిష్యులతో. వెంటనే ఒక దోణి సిద్ధం చేసి యేసుక్రీస్తు ప్రభుని అద్దరికి తీసుకెళ్తున్నారు. అక్కడ వచ్చిన జనాలను పంపేసి ఇప్పుడు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ వెళ్తుంటుండగా చాలా పెద్ద గాలి తుఫాను వచ్చింది ఆ సముద్రంలో. ఇప్పుడు అలలో లేచిపోతున్నాయి. గాలి తుఫానికి అలలో లేచిపోయి దోణిని కొడుతున్నాయి. ఆ గాలి భయంకరంగా వీస్తుంది. ఇప్పుడు ఆ దోణిలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. దోణి మిలిగిపోయే సిచ్యువేషన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలోనే ఒక తలగాడు ఉంటే అమరానికి కొంచెం ఎత్తైన చోట్ల పడుకుని ఉన్నారు. ఆయనకి తెలుసు కదా అక్కడ జరుగుతుందంతా తెలుసు ఆయనకి. కానీ మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అప్పుడు వీళ్ళు కంగారు పడిపోయి శిష్యులు వచ్చేసి ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, నువ్వు హాయిగా నిద్రపోయావా అన్నట్టుగా లేపుతున్నారు యేసుక్రీస్తు ప్రభుని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేచి గాలిని సముద్రాన్ని గద్దించగానే అవి మిక్కిలి నిమ్మళం అయిపోయినాయి. ఆ ఎగసపడుతున్న అలలు ఆగిపోయినాయి, వీస్తున్న గాలి ఆగిపోయింది, మిక్కిలి నిమ్మళం అయిపోయినాయి. ఎందుకు మీరు ఇంకా విశ్వాసంతో ఉన్నారని శిష్యులని అన్నారు. అప్పుడు వారు అనుకుంటున్నారు ఈయనెవరో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవే. గాలి సముద్రం ఎవరికి లోబడుద్ది, ఎవరికి పడితే వాళ్ళకి లోబడద్దా? గాలిని సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన కాబట్టి ఆయనకు లోబడ్డాయి. ఆ సముద్రం అద్దరికి వెళ్ళారు. అది గెరాసేనుల దేశం. అక్కడ దెయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. వాడు కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి బిగించిన వాడిని ఎవరూ సాధుపరచలేకపోయారు. వాడు కాళ్ళు చేతులు సంఖ్యలు తెంచేసుకుని అస్తమాట ఆ సమాధుల్లో కేకలు వేస్తూ రాళ్ళు విసురుకుంటూ వాడు గాయపరుచుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆయనకు ఎదురుగా వచ్చాడు అన్నమాట. ఆ దెయ్యాలు పట్టిన గెరాసేనుల దేశంలో దెయ్యాలు పట్టినవాడు. ఆమె